ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విఆర్ పాఠశాలని మంత్రి నారాయణ గారు చాలా వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్న భోజనశాలను కూడా ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏమేమి పెడుతున్నాయని మంత్రి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, మధ్యాహ్న భోజనశాల అనేది ఒక చాలా ప్రతిష్టాత్మకమైన విషయం. దీంట్లో ఎలాగా ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి దాదాపు 1000 మంది కూర్చునేటువంటి దీన్ని తయారు చేశారు. ఇక్కడ భోజనం వస్తే అది ఎలా ఉండబోతుంది? పిల్లలకి మంచి ఎన్విరాన్మెంట్ కల్పించాలని విఆర్ హై స్కూల్ చేసేవాడిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. అయితే డైనింగ్ హాల్ కూడా చేయాలని డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ కట్టారు. చాలా 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 బాగా కట్టారు. నిజంగా వెరీ హ్యాపీ. వాళ్ళకున్న టేబుల్స్ కానీ వాళ్ళకి సప్లై చేసేవి కానీ చాలా చక్కగా చేశారు. పిల్లలు ఎవరిని అడిగినా వాళ్ళ ఆనందానికి అద్దులేదు. ఇవాళ దీన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. సార్, అలాగే జిల్లాలో దాదాపు నగరానికి సంబంధించి 15 స్కూళ్ళను మీరు మోడరేట్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి, ఇదే స్థాయిలో ఏర్పాట్లు చేసే పరిస్థితి అవసరం ఉందా? అన్ని స్కూళ్ళనండి ఎక్కడ స్థలం ఉంటే ఇదే స్థాయి, దీనికంటే ఇంకా బెటర్ స్థాయిలో చేయాలని ఆదేశించాను. దీన్ని బేస్ చేసుకొని దీనికంటే ఇంకా బెటర్గా ఉండాలని ఆ విధంగా ఈరోజు యాక్చువల్గా చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇవాళ 54వ డివిజన్లో ఉన్న టిట్కో హౌస్ చూశాను. అక్కడ 2014-19లో స్కూల్ కట్టాము, కానీ దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయాల. అయితే దాన్ని కూడా ఈ స్కూల్ కంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లాగా 45 రూములు ఉండేటట్టుగా కట్టాలని ఆదేశించి వచ్చాను. వాళ్ళు కూడా ఈ వీకెండ్కి డిజైన్ ఫైనలైజ్ చేస్తారు. నెక్స్ట్ వీక్ టెండర్ పిలిచి దాన్ని చేసి వీళ్ళందరికీ ఫేజ్ 1 రేపు జూన్ జూలైలో ఆ బిల్డింగ్ రెడీ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. సార్, ఈ విద్యా సంవత్సరానికి అంటే జూన్ జూలై నాటికి మొత్తం ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభమైతే చాలామంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరికీ భోజనం వస్తే అనేది ఇబ్బంది లేకుండా జరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే ఈచ్ స్కూల్లో 1000 మందికి మేము ప్లాన్ చేసామండి. అది 2 షిఫ్ట్ ఉంటుంది. ఒక షిఫ్ట్ చిన్నపిల్లలు 5వ తరగతి వరకు, 2వ షిఫ్ట్ 6 నుంచి 10 దాకా. ఆ విధంగా డైనింగ్ హాల్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో పైన కూడా డైనింగ్ హాల్ కంప్లీట్ చేస్తే ఒకేసారి 1000 మంది పిల్లలు భోంచేసేందుకు డిజైన్ చేసాం. డిజైన్ ఒకేసారి 1000 మంది. ఫస్ట్ ఫేజ్ 1 గ్రౌండ్ అయింది. ఇది దాదాపు 700 నుంచి 800 పిల్లలు ఒకసారి చేయొచ్చు. అయినా పై డైనింగ్ హాల్ కూడా ఫ్యూచర్ లేవని చెప్పాను, అది కూడా చేయడం. ఇక్కడ మెనూ పరిస్థితి ఎలా ఉండబోతుందంట? మెనూ చాలా చక్కగా పిల్లలందరూ అడిగానండి. భోజనం చాలా చక్కగా ఉంది. అరటిపండు ఇస్తున్నారు, ఎగ్ ఇస్తున్నారు. ఇది కాకుండా నారాయణ గ్రూప్ నుంచి ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ పిల్లలు పంపిస్తున్నారు, ఈవినింగ్ స్నాక్స్ పంపిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుంది అది కాకుండా ఈ స్కూల్లో నేను చదివాను కాబట్టి ఈ పిల్లల్ని ఇంకా మంచి ఫెసిలిటీ చేయాలనే ఉద్దేశంతో మా నారాయణ గ్రూప్ వాళ్ళకి చెప్పాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ అది కూడా అడిగాను. ఎలా ఉందంటే చాలా బాగున్నారు. నిజంగా చాలా చాలా సంతోషంగా. నారాయణ విద్యా సంస్థలు అనేది మీ సొంత పుత్రిక లాంటివి అయితే ఈ విఆర్సీని మీరు దాదాపు దత్తపుత్రికలా దత్తత తీసుకోవడం అనేది ఈ అనుభూతిని మీరు ఎలా చెప్పగలరు? ఖచ్చితంగానండి. నేను ఇదే స్కూల్లో చదివా, నెల్లూరులో పుట్టా పెరిగా, ఇంత ఉన్నత స్థాయికి వచ్చా. ఈ స్కూల్లో చదివి ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు ఏదైతే గవర్నర్ ముఖ్యమంత్రి గారు మార్గదర్శి అనేది తెచ్చారో P4 ప్రోగ్రాం, దాంట్లో చేయటం బాధ్యత. ఆ బాధ్యత కిందే దీన్ని చేయటం జరిగింది. థ్యాంక్ యూ. నెల్లూరు నగరంలోని మనం విఆర్సీలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కళాశాలలో ఏదైతే ఉందో పాఠశాల ప్రాంగణంలో 1000 మంది విద్యార్థులు ఒకటేసారి కూర్చొని తినేందుకు అవసరమైన విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అలాగే ఇక్కడ మెనూను కూడా పటిష్టంగా ఏర్పాటు చేస్తూ ఉన్నట్టుగా మంత్రి నారాయణ గారు మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కరీముల్లాతో కోనార్క, నెల్లూరు, N3. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Please subscribe to N3 TV.